వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉమ్మడి చంపాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ దివంగత వంగ మధుసూదన్ రెడ్డి గారి తనయుడు, అదేవిధంగా హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ వంగ సిద్ధాంత్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీరు ఏం చదువుకున్నారంటే ఏం చెప్తారు? నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండి. ఓకే. ఆస్ట్రేలియా నుంచి చేసిన. గ్రాడ్యుయేషన్ ఏమో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన శ్రీనిధి కాలేజ్లో ఇక్కడ. తర్వాత నా మాస్టర్స్ తర్వాత అక్కడనే కొన్ని రోజులు జాబ్ చేయడం జరిగింది. తర్వాత ఇండియాకి వచ్చినాక మా ఫాదర్ కూడా ఇక్కడనే ఉండి బిజినెస్ చూసుకోంటే ఇక్కడనే గారు చనిపోయాక వచ్చారా చనిపోకుండా? లేదు, నేను వచ్చి 10 years అయిపోయింది. 10 years నుంచి డివిజన్లో ఉన్నారా? మ్యాక్సిమం ఇక్కడనే ఉన్నా. మధ్యలో ఒక 3-4 years ఇక్కడ జూబ్లీహిల్స్ మూవ్ అయ్యి అక్కడ నా బిజినెస్లు సెటప్ చేసుకోవడం, ఆటోమొబైల్ డీలర్షిప్స్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకొని అక్కడనే ఉంటుండే కొన్ని రోజులు. అంటే వచ్చిపోతూ ఉంటుండే. మరి మా ఫాదర్ లాగా రెగ్యులర్గా ఇక్కడనే ఉండడం అట్లా చేయకపోతుండే. కానీ అక్కడ ఉండి నా బిజినెస్ సెటప్ చేసుకోవడము, అంటే కొత్త బిజినెస్లు చూసుకోవడము. కానీ ఇప్పటివరకు దాదాపు మర్చిపోలేని సంఘటన, దాదాపు డివిజన్ ప్రజలతోటి, నియోజకవర్గ ప్రజలతోటి నిత్యం మమేకమై ఉండేది నాన్నగారు. కానీ సడన్గా డివిజన్ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు షాక్ ఉన్నట్టుండి ఒకటేసారి అకాల మరణం చెందడం అనేది అసలు ఏం జరిగింది? అప్పుడు ఏ విధంగా జరిగింది? చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిందండి. మధ్యలో డెంగ్యూ వచ్చింది. మా ఫాదర్కి డెంగ్యూ వచ్చి బాగా వీక్ అయ్యారు. వీక్ అయ్యి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి డాక్టర్స్ చెప్పారు కూడా బయట ఎక్కువ తిరగొద్దండి, తిరిగితే మంచిది కాదు. కానీ డివిజన్ ప్రోగ్రామ్స్, కొన్ని శాంక్షన్ కావాల్సిన వర్క్స్, వీటిపైన తిరిగి చేసుకొని ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ అది ఎఫెక్ట్ కావడం, ఒక చిన్న ఇన్ఫెక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి అది బ్లడ్ ఇన్ఫెక్షన్ లాగా వెళ్ళి యాంటీబయాటిక్స్ ఇచ్చినా పని చేయనట్టుగా అయిపోయి ఇంత సడన్గా జరిగిపోయింది. చాలా సడన్గా అయిపోయింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము సరే అప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడు 1 week ఉండే హాస్పిటల్లో, తర్వాత వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు 1 week ఉండే హాస్పిటల్. ఇప్పుడు కూడా అంతే, సరే చిన్న ఇన్ఫెక్షన్ కదా, ఏముందో 10 రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తారులే అని అనుకున్నాం. అట్లనే ఉండే కూడా. లాస్ట్ డే సిచ్యువేషన్ వరకు మాకు అసలు ఐడియా లేదు. కానీ వాస్తవానికి అప్పుడు కరోనా టైంలో కూడా డాడీకి కరోనా వచ్చినా కూడా, కోవిడ్ వచ్చింది అయినా సరే ప్రజల్లోనే ఉండేది. ఆ కోవిడ్ నుంచి మళ్ళీ తట్టుకొని వెంటనే ప్రజల్లోకి వచ్చి ప్రజలు కూడా నా విధంగా కోవిడ్ బారిన పడొద్దని మళ్ళీ అనేక చర్యలు తీసుకునేది డివిజన్లో. చాలా చేసిరండి. అంటే కోవిడ్ టైంలో అప్పటికి మనం కార్పొరేటర్ కూడా కాదు, మా ఫాదర్ కార్పొరేటర్ కూడా కాదు. కోవిడ్ టైంలోనే ఇంటింటికి తిరిగి గ్రాసరీస్ అందించడం, రైసు, పప్పు, ఆయిల్, అంటే ఇట్లా చాలా వరకు ప్రతి ఇంటికి చేరేలాగా చాలా మొత్తం దానిపైనే ఉండి, అరే చాలా కష్టమవుతుంది జనాలకి అని చెప్పి. ఎందుకంటే జనాలు కూడా ప్రాబ్లం ఉంటే ఇంటికి రాలేని పరిస్థితి అప్పుడు. కంప్లీట్గా మా ఫాదరే వెళ్ళి ఏం కావాలో అడిగి తెలుసుకొని అవి వచ్చేలాగా చూసుకుంటున్నాయి. అట్లాంటివి చాలా చేసారు. అట్లా మేము మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఫాదర్ ఫోన్పే అట్లాంటివి చూస్తే ఎవ్రీ మంత్ ఒక 1.5 to 2 lakhs ఇట్లా వికలాంగులకి చదువుకుంటా అంటే హెల్ప్ చేయడము, ఇట్లాంటివి చేస్తుండే. అసలు మాకు కూడా తెలియదు ఇట్లాంటివి చేస్తుండే అని. మేము మా ఫాదర్ది ఫోన్ తీసుకొని తర్వాత మా ఫాదర్ తర్వాత ఫోన్ తీసుకొని ఇవన్నీ చూస్తుంటే మాకు అప్పుడు తెలుస్తుంది, అరే ఇవన్నీ చేస్తుండే. మాకు కూడా చెప్పుకోలేదు ఇట్లాంటివి. అసలు ఎన్నో చేసారు. ఊర్లో ఎవరన్నా ఇంటికి వస్తే, పెళ్ళి అని వస్తే పుస్తమెట్టలు, చావుకని వెళ్తే వాళ్ళకి ఎంతో అంత డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయడము, ఎన్నో చేశారు. ఫైనల్ డేస్లో కూడా నాకు తెలిసి మా డాడీది అయ్యే ఒక 3-4 days ముందు ఎవరో ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే మా ఫాదర్ లేరని చెప్పి సందీప్ అన్న ఉంటాడు మా ఫాదర్, ఆయనతోటి ఇచ్చి డబ్బులు పంపించడం, ఇట్లాంటివి ఎన్నో చేశారు. ఒక 30-35 years నుంచి ఇవే పనులు. అంత చేశారు కాబట్టి అని చనిపోయినప్పుడు more than 60,000-70,000 people వచ్చారు. వేల మంది వచ్చారు. అసలు అంత జనాలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్టీలు పక్కకు పెట్టి, పార్టీలకు అతీతంగా వచ్చారు. పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీ వాళ్ళు అంటే ప్రేమతోటి వచ్చారు. నాన్నగారు చనిపోయిన రోజు బాడీ మీద కూడా బీజేపీ పార్టీ జెండాను కప్పడం జరిగింది. ఎందుకు అసలు డాడీకి బీజేపీ పార్టీ
పార్టీ అన్న పార్టీ సిద్ధాంతాలన్నా కూడా అంత ఇష్టంగా ఉండేది? అంటే ఫస్ట్ అసలు రాజకీయ జర్నీ స్టార్ట్ అయిందే బీజేపీ పార్టీ నుండి. కొన్ని చిన్న చిన్న అంటే అప్పుడు మా డాడీది చిన్న ఏజ్, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి కాంగ్రెస్లోకి వెళ్ళడం, కాంగ్రెస్లో జర్నీ చేయడము, తర్వాత ఇది ఏవి సెట్ కావు మనకి అని చెప్పి బీజేపీలోకి వచ్చి, మా ఫాదర్ బీజేపీలోకి వచ్చినాక ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ నుండి 2014లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తాను, ఎమ్మెల్యే టికెట్. లేదు నేను బీజేపీలోనే ఉంటా, నాకు టికెట్ వద్దు అని చెప్పి వదిలేసారు దాన్ని. అంటే బీజేపీ పార్టీ అతిపెద్ద దేశంలోనే అతిపెద్ద పార్టీ. ఏదైనా చేయాలనుకుంటే బీజేపీ త్రూగా చేస్తేనే జనాలకు పోతుంది. ఇంకే పార్టీ నుంచి ఇక్కడున్న మన తెలంగాణలో చూసుకుంటే ఇక్కడున్న ప్రతి పార్టీ ఓట్ల కోసము వేరే వాళ్ళ మద్దతు తీసుకుంటారు, కానీ బీజేపీ పార్టీ మాత్రం అట్లా మద్దతు తీసుకొని అట్లా చేయదు. హిందువులకి, హిందుత్వానికి గౌరవం ఇచ్చి దాని విధాలుగానే పోయేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. సో అట్లనే మా ఫాదర్కి అట్లయితేనే సెట్ అవుతుంది అని చెప్పి బీజేపీ పార్టీలోనే ఉంటుండే. ఓకే, అంటే వాస్తవానికి నాన్నగారికి హిందుత్వం అన్న, ఆ హిందూ సాంప్రదాయం అన్న కూడా, ఆధ్యాత్మికం అన్న కూడా మంచి ఇష్టంగా ఉండేది. హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ఉండేది. అదేవిధంగా ఒక టెంపుల్ను కూడా స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఆ టెంపుల్ ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు టెంపుల్ నేనే చూసుకుంటాను. ఇందులో పీఠాధిపతి కూడా ఉండేది కదా? అవును, పీఠాధిపతి ఉన్నారు. పీఠాధిపతి ఉన్నప్పటికీ పీఠాధిపతి గారు టెంపుల్ డైలీ ఎక్స్పెన్సెస్ కానీ, శాలరీస్ కానీ, టెంపుల్ రిఫార్మేషన్ది అవన్నీ ఏం చూసుకోరండి. అంటే టెంపుల్కి ఏమన్నా, టెంపుల్ ఆయన కింద ఉన్నది, పూజల దగ్గర, బ్రహ్మోత్సవాల దగ్గర అట్లాంటివి ఏమన్నా ఉంటే పీఠాధిపతి గారు చూసుకుంటారు. మిగతా కార్యక్రమాలు కానీ మిగతా మెయింటెనెన్స్ మొత్తం ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటాను. వంగ మధుసూదన్ రెడ్డి గారు టెంపుల్ పేరుతోటి చందాలు వసూలు చేసేదన్న విమర్శలు కూడా చేసేది, అది వాస్తవేనా? టెంపుల్ పేరుతోటి చందాలు అంటే అప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా చెప్పారు వాళ్ళకి, నేను పక్కకు జరుగుతా, ఓ సంవత్సరం మీరు చైర్మన్ ఉండండి, చైర్మన్ ఉండి టెంపుల్కి ఆదాయం ఎట్లా వస్తుంది, టెంపుల్ ఎక్స్పెన్సెస్ ఎట్లున్నాయి మీరు చూడండి, దాంట్లో నుంచి ఏమన్నా తీయగలిగేటట్టుందా లేకపోతే జేబుల నుంచే పెట్టేటట్టుందా చేయండి అంటే ఎవరు ముందుకు రాలేదు. తడి బట్ట కాల్చి వేయడమంటారు చూడండి, అట్లాంటివి బేస్లెస్ అక్యూజేషన్స్ అంతే. వాస్తవానికి టెంపుల్ కట్టడానికి కానీ టెంపుల్ నడిపేయడానికి కానీ మా ఫాదర్ చాలా కష్టపడ్డారు. ఎన్నోసార్లు సొంత నిధులతోటి జేబులో నుంచి పెట్టి శాలరీస్ ఇచ్చి, ఏదైనా వర్క్స్ కూడా డబ్బులు సరిపోకపోతే జేబులో నుంచి తీసేయడం, అట్లాంటి చాలా సందర్భాలు ఎన్నో చేసిరండి. అవన్నీ చెప్పుకోవడానికి అంటే చెప్పుకుంటే బాగుండదండి, అవన్నీ టెంపుల్కి కదా మనం చేసేది మంచే, ఎంత మంచి చేసింది చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా. మీ నాన్నగారికి మీకు ఎటువంటి సన్నిహితం ఉండేది? మేము చాలా క్లోజ్ ఉంటుండే అండి, నేను మా ఫాదర్ చాలా క్లోజ్ ఉంటుండే. అంటే లాస్ట్ 5 years మా ఇంటరాక్షన్ ఎట్లుంటుండే అంటే, మా ఫాదర్ పొద్దున్న 9 o'clockకి ఇక్కడికి వచ్చేస్తుండే, మళ్ళీ 10-10:30కి అక్కడికి వస్తుండే. కానీ ఎప్పుడు చూసినా కూడా డివిజన్ ప్రజా సమస్యలే తిరిగేది వంగ మధుసూదన్ రెడ్డి గారు. అసలు కుటుంబానికి టైం ఇచ్చేదా? లాస్ట్ 5 years చాలా తక్కువ ఇచ్చారు. ఓన్లీ మా పెళ్ళి, నా పెళ్ళి కానీ మా చెల్లెల పెళ్ళి కానీ, ఈ పెళ్ళిళ్ళ టైంలోనే మా ఫాదర్ ఎక్కువ ఉండే మాతోటి. మ్యాక్సిమం నైట్ టైం ఒక 1/2 hour 40 minutes అట్లా మా ఫాదర్ తోటి ఇంటరాక్ట్ అవుతుండే. అంటే డైలీ మా రొటీన్ ఉంటుండే అనమాట. అది మా ఫాదర్ ఇంటికి వచ్చాక మా ఫాదర్ తోటి ఒక అర్ధగంట కూర్చొని అసలు ఏమైంది, నా బిజినెస్లో ఏమవుతున్నాయి, డాడ్ డివిజన్లో ఏం చేస్తారు, ఇట్లా కొంచెం మాట్లాడుకొని వెళ్ళి పడుకుంటుండే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. కానీ ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదా, మా డాడీ మాకు టైం ఇవ్వట్లేదు? చాలా అయిందండి. నేను మా ఫాదర్ తోటి అనేక సార్లు కొట్లాడినా, ఎన్నోసార్లు కొట్లాడినా. అంటే నా బిజినెస్ విషయంలో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మా ఫాదర్ నాకు టైం ఇవ్వలే. ఇక్కడనే డివిజన్లో ప్రాబ్లమ్స్ ఉండి ఇక్కడనే తిరగడము, అక్కడ నాకు టైం ఇవ్వలేకపోవడం. నేను మా ఫాదర్తో కొట్లాడుతున్నాను, నా బిజినెస్ ఉంది, నా బిజినెస్ది నువ్వు నాకు హెల్ప్ చేస్తలేవు, అక్కడనే ఉంటున్నావు, ఒక్కసారి నాకు వచ్చి హెల్ప్ చేయ. అట్లా 10 సార్లు కొట్లాడితే ఒకసారి వస్తుండే. అట్లా ఎట్లాంటి అంటే ఇస్తుండే కానీ టైం అంత ఎక్కువగా ఉండకపోతుండే. అంటే అది ప్రస్తుతం జిహెచ్ఎంసీ అయినా ఒక డివిజన్ అయినా కూడా దాని ఒక పాత విలేజ్ లాగా చూసేది. అవునండి, మా ఇల్లు ఉండేది కూడా ఓల్డ్ విలేజ్లో ఉంటుంది. అంటే మా ఫాదరు మా ఫోర్స్ పైన మేము అక్కడ జూబ్లీహిల్స్కి మూవ్ అయినాం. మనసు మొత్తం ఇక్కడనే ఉంటుండే, పొద్దున్న లేసి ఇక్కడనే
నైట్ మా ఫాదర్ ఇక్కడ ఉంటారు అంటే మా ఫాదర్కి అదో ఎగ్జైట్మెంట్ ఉంటుండే. మరి నా ఈడనే ఉంటున్నాయి ఆయన కర్మంగా అట్లా పాత ఇల్లు పాత ఊరు అంటే ఇల్లు ఉంటుంది, ఇల్లు ఎప్పటికైనా ఉంటుంది. అంతే నా ఇక్కడనే ఉంటున్నాయని వాళ్ళ 2-3 సార్లు ఫోన్ చేసి చెప్తుండే నాకు, నేను ఈయనే ఉంటున్నా రాత్రి, నేను ఈయనే ఉంటున్నా రాత్రి, నైట్ వస్తలే డాడీకి. నాన్నగారితో మీకు గుర్తుండిపోయిన జ్ఞాపకాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎవరన్నా ఫస్ట్ పెద్దలు ఎవరన్నా కనిపిస్తే విష్ చేయాలి. నా పైన ఎప్పుడు సీరియస్ కాకపోతుండే, ఎప్పుడు కోపం కాకపోతుండే. ఒకటే ఒక విషయంలో కోపం అవుతుండే. నేను మంచిగా చదవకపోయినా కోపం కాకపోతుండే, కానీ ఒకటే ఒక విషయంలో ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు విష్ చేయకపోతే చాలా సీరియస్ అవుతుండే. మా ఫాదర్ కాకపోయినా ఉంటే నాకు హిందుత్వం గురించి అంత అవగాహన, అంత ప్రేమ రాకపోతుండే. నేను ఆయన ఉన్నప్పుడు కూడా టెంపుల్ త్రూగానే, టెంపుల్ ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా కానీ అందరికీ ఎడ్యుకేట్ చేయడానికే ట్రై చేస్తుండే. కానీ ఎప్పుడు ఏది ఉన్నా సరే హిందుత్వం అంటే ఏంది అనేది ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తుండే. 10 మంది నేర్చుకోవాలి, 10 మంది నేర్చుకొని ఫ్యూచర్కి ఉపయోగపడాలి. కానీ ప్రస్తుతం నాన్నగారు లేని లోటు ఏ విధంగా ఉంది? ఆ వాయిడ్ ఎవ్వరు ఫిల్ చేయలేరండి. అంటే నాకు ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి కాలేదు. అంటే నా క్లోజ్ వాళ్ళు చనిపోవడం అట్లాంటిది ఎప్పుడు కాలేదు. అది మా ఫాదర్ అంటే తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా అంటే నార్మల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. నార్మల్ నా లైఫ్లో నేను బిజీ అయిపోయినా. అంటే నాకు ఫ్యామిలీ ఉంది, బిజినెస్, డివిజన్ తిరుగుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ నార్మల్గా జరుగుతున్నాయి. కానీ అప్పుడప్పుడు ఒకటి సడన్గా ఇట్లా ఒకటి వస్తుంది, ఇట్లా సడన్గా గుర్తొచ్చినప్పుడు ఉంటే బాగుండు కదా. ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకుంటే వాళ్ళు బాధపడతారు, ఏం చేయలేని పరిస్థితి అది. అది ఎవ్వరు ఫీల్ చేయలేరండి. నేను ఇప్పుడు డివిజన్లో తిరుగుతున్నప్పుడు కూడా, కర్మగట్ట ఓల్డ్ విలేజ్లో తిరుగుతున్నప్పుడు కూడా మా ఫాదర్ గురించి చెప్తుంటే నాకు నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ వాస్తవానికి ఎప్పుడైనా మీతో మీ నాన్నగారు రాజకీయ అంశాలు చర్చించేదా? డివిజన్లో ప్రజలు ఉంటారు, వాళ్ళ మనోళ్ళే, వాళ్ళని కూడా మనం చూసుకోవాలి, చిన్నప్పటి నా తర్వాత రాజకీయ వారసుడు మీరే అనేసి ఎప్పుడైనా చర్చించేదా? నాకు చిన్నప్పటి నుంచి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. నేను కూడా ఊర్లోనే పుట్టి పెరిగిన. నా మోస్ట్ ఆఫ్ ది లైఫ్, నా 90% ఆఫ్ ది లైఫ్ కర్మంగట్ ఊర్లోనే పుట్టి పెరిగిన. కొన్ని రోజులు బయటికి వెళ్ళి వచ్చిన, బిజినెస్కి 2-3 ఇయర్స్ అక్కడ ఉండే. మా ఫాదర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే మా ఫాదర్కి ఊరిపైన ఉన్న ప్రేమ, మా ఫాదర్ కోసం వచ్చే జనాలు, అవన్నీ చూస్తూ అంటే చిన్నపిల్లలు ఏమైనా నేర్చుకుంటే వాళ్ళ ఫాదర్ నుంచి కొన్ని నేర్చుకుంటారు. నేను నేర్చుకున్నా అంటే మా ఫాదర్ ఎట్లయితే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమైనా చేసి పంపిస్తుండేనో నేను కూడా అట్లా చేయడం స్టార్ట్ చేస్తుండే. అంటే మా ఫాదర్ ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మా ఫాదర్ లేరు, ఇంటికి ఎవరైనా వస్తారు, నేను ఏదైనా చేసి పంపిస్తుండే. నాకు అట్లా మంచిగా అనిపిస్తుండే, అరే మా ఫాదర్ చేసినట్టు నేను కూడా చేస్తుండే అని. మా ఫాదర్ ఉన్నప్పుడే అదొక తృప్తి. అట్లా బాగుంటుండే. ఇప్పుడు తర్వాత ఇట్లా చేయాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజకీయాల్లోకి వద్దామనే ప్లాన్ ఉండే నాకు, కాకపోతే ఇంత తొందరగా వద్దామనే ప్లాన్ లేకుండే. దురదృష్టవశాత్తు జల్దీ రావాల్సి వచ్చింది. డివిజన్లో మీ నాన్నగారు వంగ మధుసూదన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మొత్తం ఉన్న జిహెచ్ఎంసీలో 150 డివిజన్స్ ఉన్నాయండి. 150 డివిజన్స్లో అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చింది చెంపపేట డివిజన్కి. మోర్ దెన్ 220 crores దాకా డివిజన్కి ఫండ్స్ రావడం జరిగింది. అది ఎస్ఎన్డిపి కానివ్వండి, రోడ్లు, సీసీ రోడ్స్, పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, గ్రేవ్ యార్డ్స్, గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ చేశారు. లాస్ట్ 10 yearsలో లాస్ట్ 5 years బాగా డెవలప్ అయింది చెంపపేట డివిజన్. అది మీరు జనాల్లోకి వెళ్తే ఓపెన్గా చెప్తారు, అది అందరికీ తెలిసిన వాస్తవం. కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చారు, దానికి తగ్గట్టుగా పనులు చేయించారు. ఇంకా కొన్ని శాంక్షన్ అయ్యి వర్క్ అయిపోయినాయి ఉన్నాయి, దానిపైన కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. కానీ ఇంత ఫండ్స్ ఎవ్వరు తీసుకురాలేదు. ఎంత మెజారిటీ ఇచ్చారో అంతకంత పని చేయాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ డే కష్టపడ్డారు. నాకు అనిపిస్తుండే అప్పుడప్పుడు, డాడీ ఎందుకు ఇంత కష్టపడుతురు, అసలు ఏది ముందు దీంట్లో అని. ఇప్పుడు అర్థమవుతుందండి, అంటే ఆ కష్టము ఎందుకు చేసిరు. ఇంత డెవలప్మెంటు అసలు లాస్ట్ 15 yearsలో ఎవరు చేయలేదు నా ఫాదర్ చేసినంత. అది నేను చాలా గట్టిగా చెప్పగలుగుతా. మేము చేసిన పనులు
జనాలలోకి వెళ్ళినాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా మీ ఫాదర్ చేసిరు ఇవి అని వాళ్ళే మాకు కొన్ని చెప్తారు. కానీ వాస్తవానికి మీ నాన్నగారు శంకుస్థాపన చేసిన పనులు అయితేంది, ఫాలో అప్ చేసి వదిలేసిన పనులు అయితేంది, ప్రస్తుతం కొంతమంది డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పనులను మేమే చేస్తున్నాం, ఆ పనులను మేమే పూర్తి చేయబోతున్నాం, ఆ సమస్యలు మేమే పరిష్కరిస్తున్నామని పబ్లిక్లో ఎక్స్పోజ్ అవుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఎవరైతే అట్లా చెప్తురో వాళ్ళంతా కొత్త పిచ్చగాలండి. లాస్ట్ 50 రోజుల నుంచి తిరుగుతారు, ఇంకో 50 రోజులు తిరుగుతారు. మేము గెలిచినా ఓడిపోయినా ఇక్కడనే ఉండి పని చేసినాం, ఇదంతా డెవలప్మెంట్ చేసినాం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వచ్చి చెప్తున్నారో వాళ్ళు అంతకంటే ముందెందుకు చేయలేదు, అంతకంటే ముందెందుకు రాలేదు? రోడ్ అంతా వదిలిపెట్టి ఒక చిన్న మాన్యువల్ దగ్గరకు పోతారు. అది నాకు ఆ లాజిక్ అర్థం కాలేదు. అంటే ఇవన్నీ రీల్స్ కోసము, కొత్త పబ్లిసిటీ కోసము చేసుకుంటారు. ఈ ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలి, అట్లేం లేదు. కానీ మేము చేసిన పనులు వాళ్ళు చేస్తామని చెప్పుకోవడము, జనాలు ముందు మంచిగానే మాట్లాడతారు, వాళ్ళు వెనక తిరిగానే వాళ్ళని చూసి నవ్వుతారు. డివిజన్లో అయిన ప్రతి డెవలప్మెంటు మా ఫాదరే చేయించారు. నేను మొత్తం డివిజన్ అంతా ఏమేమి చేయించారో అన్ని శాంక్షన్ లెటర్ ఫ్లెక్సీలు వేపిస్తాను విత్ ప్రూఫ్. మా ఫాదర్ లెటర్ పైన నేను శాంక్షన్ అయి ఉంటుంది. ఆ శాంక్షన్ లెటర్లు అన్నీ ఫ్లెక్సీలు వేపిస్తా. ఒకటి ఏపీఎమని ఉండాలండి, వాళ్ళు ఏం చేశారు? లేవు. 220 కోట్ల వర్కులు శాంక్షన్ లెటర్లు నేను వేపిస్తాను. 220 కోట్ల more than 220 crores అన్ని నిధులు తీసుకొచ్చారా? మీ అన్ని నిధులు తీసుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ఉన్నా, మా ఫాదర్ బీజేపీగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఎవ్వరు చేయలేదండి. ఆఖరికి మా ఫాదర్ చనిపోయే 2 days ముందు కూడా ఇక్కడ ఒక వర్క్ శాంక్షన్ అయ్యి టెండర్ కాకపోతే కూడా ఫోన్ చేసి ఫాలో అప్ చేస్తుండేదాన్ని. అంటే డివిజన్ పైన అంత పట్టుండి, అంత పని చేయాలని అంత పట్టుదలతో ఉండే. కానీ మీ నాన్నగారు శంకుస్థాపన చేసిన పనులను, ఆ ఫాలోఅప్ చేసిన పనులను మీరెందుకు ఫాలోఅప్ చేయలేకపోతున్నారు? దాంట్లో మీరు విఫలమయ్యారు అనుకోవచ్చా? విఫలం అట్లాంటిది ఏం లేదండి. అంటే ఫాలోఅప్ చేస్తున్నాం మేము. మా ఫాదర్ది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిందండి. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయేసరికి మేము అదే బాధ నుంచి బయటికి రానికనే చాలా టైం పట్టింది మాకు. మేము కూడా తిరుగుతున్నాము, చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మేము రీల్స్ చేసుకొని అట్లా పబ్లిసిటీగా చేసుకోవాలనుకోవట్లేదు. మేము ఏదైనా సరే నాకు మా ఫాదర్కి ఏముందంటే అండి, ఒక హ్యూమన్ టచ్ ఉంది. డైరెక్ట్గా జనాలతోటి మాట్లాడి, డైరెక్ట్ వాళ్ళతోటే ఉండి వాళ్ళతోటే మాట్లాడి ఏం పనులు చేస్తాం వాళ్ళకే చూపించడం, ఇట్లాంటివి చేస్తున్నాం. ఏమి లేనోడే డబ్బులు ఖర్చు పెట్టుకొని అవన్నీ చేస్తాడు. అన్ని పనులు మేమే చేస్తాం కదా, మాకెందుకు భయం? ప్రతి పని మా వంగమత్సురెడ్డి గారే చేశారు. ఇంకా మేము వెనకపోయేది. కానీ వాస్తవానికి మీరు నూతనంగా ఏర్పడిన కర్మన్ఘట్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారు? మీది నాన్నగారి తర్వాత మీరెందుకు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటారు? ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కదా మీరు. ఫస్ట్ నుంచే నాకు రాజకీయాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. చిన్నప్పటి నుంచి దీంట్లోనే పుట్టి పెరిగినాం. చిన్నప్పటి నుంచి ఇవే చూస్తున్నాం. ఇవి చూస్తూ ఉండే ప్లాన్ ఉండే. ఇంత తొందరగా వస్తానని అనుకోలేదు. కర్మంఘట్ డివిజన్లో నిలబడదాం అనుకుంటున్నా అనేది వాస్తవం కాదు. అంటే చూడాలి ఎక్కడ వర్కౌట్ అయితే, ఎక్కడ సెట్ అయితే. ఉమ్మడి చెంపాపేటలో ఎక్కడ వర్కౌట్ అయితే అక్కడ నిల్చోవాలని ప్లాన్ ఉంది. ఎందుకు నిలబడదాం అనుకుంటున్నా అంటే నేను ఇంకా ముందు చేయాల్సిన పనులు, ముందు ఎన్నో చేయాలి పనులు. అరే వీడు చేస్తాడు, వీళ్ళ ఫాదర్ లెక్కనే చేస్తాడు అనేది ఒక నమ్మకం రావాలంటే ఫస్ట్ కార్పొరేటర్ గెలిచి నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి. ప్రజా సమస్యలపై సీరియస్గా రాజకీయం చేద్దాం అనుకుంటారా, లేకపోతే ఏదో నాన్నగారి పేరు చెప్పుకొని సెంటిమెంట్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటారా? అంటే ఏం చెప్తారు? ఇంకేం సెంటిమెంట్ ఉందండి? అంటే ఇప్పుడు మా ఫాదర్ చనిపోయిన ఒక 2-3 monthsకే మన ఎలక్షన్ ఉంటే సెంటిమెంట్ అంటారు. ఇన్ని రోజులు అవుతుంది, ఇంకెప్పుడు ఎలక్షన్ వస్తుందో తెలియదు. అప్పుడేం సెంటిమెంట్ ఉంటుందండి? ఎంపీ గారు మాకు బాగా సహకరిస్తున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వారి లెటర్ పైన వారితో చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మేము ముందట్టుకు వస్తున్నాము. అట్లనే చేస్తున్నాం కూడా. మా ఫాదర్ ఇది చనిపోయినప్పుడు కూడా తర్వాత కూడా మేము దాదాపు ఒక 5-6 లెటర్లు పెట్టినాం. అదేం మేము చూపించుకోవాలనుకోవట్లేదు. పని చేస్తాం, మీరు పనితనం చూడండి అంతే.
వంగ మధుసూదన్ రెడ్డి గారు మీ నాన్నగారు ప్రతి కాలనీలో కాలనీ సంక్షేమ సంఘ నాయకులతోటి మంచిగా మమేకమై ఉండేది. కానీ మీరెందుకు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళతోటి అంత ఫ్రీగా ఉండలేకపోతున్నారు? అట్లేం లేదండి. అయ్యో మీకు ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని తప్పది. ఎక్కడ పోయినా కానీ రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే అండి, నేను కూడా కొన్ని చూసుకోవాలి. నా ఏజ్ పరంగా కూడా వాళ్ళంతా పెద్దవాళ్ళు, దాని తగ్గట్టుగానే మాట్లాడాలి. ఇప్పుడు నేను పోయి నా ఏజ్ వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడలేను. పెద్దోళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలో అట్లనే మాట్లాడాలి. అట్లనే వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారు. అట్లనే బాగుంది, ప్రస్తుతానికైతే చాలా బాగుంది. నేను ఏంటంటే ఊకే ఆ రీల్స్ పెట్టుకొని నేను ఏం చేస్తున్నా చూపించుకొని అవన్నీ షోప్టాప్ నేను ఏం చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్ నేను పని చేస్తా, రిజల్ట్ మీరు చూస్తారు. నాన్నగారు చనిపోయిన తర్వాత బీజేపీ పార్టీ నుంచి మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇచ్చారంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు కేంద్ర స్థాయి నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ, నేను ఎవరైనా కలవకపోతే కూడా వాళ్ళే నాకు కాల్ చేసి ఒకసారి వచ్చి కలువు నన్ను, పోయి కలిసిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నీతోటి మేము అందరం ఉన్నాం అని బాగా మోటివేట్ చేసి, పార్టీ బాగా మోటివేట్ చేస్తుందండి మమ్మల్ని. నువ్వు చెయ్యి, నువ్వు ఇంకా కొత్తగా ఏం చేయాలి, ఎట్లా నీకు ఆ కనెక్ట్ వస్తుంది. మన ఈటల రాజేందర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కానీ, ఎంపీ లక్ష్మణ్ గారు కానీ, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేసి. మీ జిల్లా అధ్యక్షులు? మాకు జిల్లా అధ్యక్షుడు ఎవ్రీడే మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటారండి. ఈచ్ అండ్ ఎవ్రీడే నేను ఎక్కడ పోయి ఏం మాట్లాడాలి అనేది, నువ్వు ఇట్లా మాట్లాడితే బాగుంటుంది. వనపల్లి శ్రీనివాసరెడ్డి గారు? వనపల్లి శ్రీనివాసరెడ్డి, నువ్వు ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇట్లాంటి ప్రోగ్రాంలల్లో ఇట్లా కొంచెం ఉంటే బాగుంటుంది, నేర్చుకోవాలి ఇవి నువ్వు అని చెప్పి బాగా పూజ చేస్తారండి. ఇదే ఉమ్మడి చంపాపేట డివిజన్ నుంచి మీ బీజేపీ పార్టీ నుంచి అనేక మంది కూడా కొంతమంది టికెట్ ఆశిస్తున్నారు కార్పొరేటర్గా. మరి వాళ్ళని కాదని మీకు ఇచ్చే అవకాశం ఉందా? అంటే సర్వే ప్రకారం ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్ళకి ఇస్తారండి. ఎవరికి ఇచ్చినా మేము పనిచేయడానికి రెడీ ఉన్నాం. అట్లా నాకే రావాలి, నాకు ఇవ్వకపోతే నేను చేయను అట్లాంటివి ఏం లేవు. ఏంటంటే నాది ఏంటంటే, నేను మా ఫాదర్ అడుగుజాడల్లో నడవాలి. మా ఫాదర్ ఇంకేమేమి చేయలేకపోయారో అవన్నీ నేను చేసి చూపించాలి. కానీ వాస్తవానికి మీ కుటుంబం పైన ఒక ఆరోపణ ఉండేది. వంగ మధుసూదన్ రెడ్డి గారి కుటుంబం కార్పొరేటర్ గెలిచిన తర్వాత స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా పోయి జూబ్లీస్లో ఉండేదన్న ప్రచారం కూడా జరిగింది ఆ మధ్యన. వంగ మధుసూదన్ రెడ్డి గారు అండి కార్పొరేటర్ గెలిచింది, వాళ్ళ కుటుంబం కాదు. ఓకే, ఇప్పుడు ఆ కుటుంబం నుంచే కదా మీరు కూడా చెప్తానండి. కుటుంబం జూబ్లీస్లో ఉంటుండే, వంగ మధుసూదన్ రెడ్డి గారు ఉండకపోతుండే. ఉంటుండే అక్కడ ఇక్కడ ఉంటుండే, పొద్దున్న లేసి ఇక్కడనే ఉంటుండే, రాత్రి 10-10:30కి అక్కడికి వస్తుండే. ఇక్కడ మాతోటి ఎప్పుడు ఉన్నారు, డివిజన్లోనే మొత్తం ఉంటుండే అని మేము. కొంతమంది ఆరోపించేటోళ్ళు అట్లా ఆరోపిస్తారు. అది ఏంటంటే వాళ్ళకి వేరే ఏం దొరుకుతలేవు కదా, ఏదో ఒకటి అనాలి కదా, వేరే ఆప్షన్ ఏముంది. ఇప్పుడు నేను కూడా కంప్లీట్గా అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికే వచ్చి పూర్తిగా జూబ్లీహిల్స్ షిఫ్ట్ చేసిరా కంప్లీట్గా. అంటే నా బిజినెస్లు అక్కడనే ఉన్నాయి కానీ అది మా బావగారు చూసుకుంటారు. కంప్లీట్గా నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని బిజినెస్లు ఉన్నాయి, అవి చూసుకుంటూ స్థానికంగా మీ నాన్నగారు లాగానే మీరు కూడా లోకల్ వస్తారా డివిజన్ ప్రజలు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఊటి పెరిగినండి. మా ఫాదర్ గురించి, మా ఫాదర్ మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుందని చెప్తున్నా కానీ నాకు కూడా ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. మీ నాన్నగారి ఆశయాలను ప్రజల్లోకి ఇంకా ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇంకా మా ఫాదర్ చేయాలనుకున్న పనులు చాలా ఉన్నాయి. రాబోయే జనరేషన్స్కి హిందుత్వం అంటే ఏంది అది ఎడ్యుకేట్ చేయాలి. రాబోయే జనరేషన్స్ ఈ సో కాల్డ్ సెక్యులర్ అనే దాంట్లో పడకుండా హిందువుల వాల్యూస్, అసలు హిందువులు అంటే ఏంది అవన్నీ ఎడ్యుకేట్ చేసి హిందుత్వాన్ని ముందడి తీసుకెళ్ళాలి. డెవలప్మెంట్ పనిలో ఫస్ట్ ఉండాలి. మా ఫాదర్ ఎట్లయితే 150 కార్పొరేటర్లలో అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి ఈయన గ్రేటు, ఈయన ఎన్ని పనులు చేసిండు, ఈయనతోటే అయితే ఇవన్నీ ఎట్లా అనుకోరు జనాలు, అంతకు మించి చేయాలి. ఎట్టి పరిస్థితులలో నన్ను నమ్మిన వాళ్ళకి వంగ మధుసూదన్ రెడ్డి కొడుకు నాకు మంచి చేసిండు అనుకోవాలి తప్పితే నాకు చెడు చేసిండని ఎవరు అనుకోరు. నా మెయిన్ మోటివ్ అయితే అదే. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? వంగ మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో పనులు చేశారు ఇక్కడ. కొత్త రీల్స్ పెట్టుకొని వచ్చి కొత్తగా షోప్ టాప్ చేసేటోళ్ళని నమ్మకండి.
అవన్నీ కాని పనులు. 50 రోజులు వచ్చిర్రు, ఇంకో 50 రోజులు ఉంటారు, ఎలక్షన్ వరకు ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉండలేరు. తర్వాత వాళ్ళు ఎటో పోతారు. వాళ్ళని నమ్ముకుంటే మీకు కూడా మంచిది కాదు. 35 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము, మా ఊర్లోనే ఉంటాం. ఏదున్నా మా దగ్గర రండి. మా వల్ల కాలేకపోతే అప్పుడు ప్రశ్నించండి, ఓపెన్గా సమాధానం చెప్తాం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.